పార్టీ నాయకులను వేధించిన వారందరి పేర్లు రెడ్ బుక్ లో రాసుకున్నామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాళ్ళందరినీ జైల్లోకి పంపిస్తామని రేవంత్ రెడ్డి చాలా సార్లు వార్నింగ్ ఇచ్చారు. రెడ్ బుక్ గురించి రేవంత్ రెడ్డి నోటి వెంట దాదాపుగా ప్రతి సభలోనూ వచ్చింది. ముఖ్యంగా ఏకపక్షంగా అధికారులు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు ఆందోళనలు చేసిన చోట మరింత ఎక్కువగా వినిపించింది. కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయారు. పైగా అధికారుల హంటింగ్ ఉండదని అంటున్నారు. రేవంత్ మారిపోయారా? రెడ్ బుక్ ను మర్చిపోయారా? రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా మంది కీలక పొజిషన్లలో ఉన్న అధికారులు రేవంత్ ను కలిసేందుకు మొహమాట పడ్డారు. వారంతా బీఆర్ఎస్ తో ఓపెన్ గా కలిసి పనిచేశారు. దీనికి కారణం వారికి తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు. అయితే ఇక్కడ ఆ సివిల్ సర్వీస్ అధికారులు మర్చిపోయిన అంశం, రాజకీయ నేతలు 5 ఏళ్ల వరకే ఉంటారు, వారు మాత్రం రిటైర్ అయ్యే వరకు ఉంటారు. ఈ కారణంగా ఇప్పుడు ప్రభుత్వం మారగానే కొంతమంది కొత్త ప్రభుత్వం ఏదో చేస్తుందని కంగారు పడుతున్నారు. ఏ ప్రభుత్వంలో అయినా ఆ ప్రభుత్వ పెద్దల ఆదేశాల్ని చట్టవిరుద్ధంగా లేకపోయినా అలా అన్వయించుకుని పనిచేసే అధికారులకే ప్రాధాన్య పోస్టులు లభిస్తాయి. అలా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ చాలా మంది అధికారులు ఉన్నారు. గత ప్రభుత్వం చర్యల్లో కీలకంగా ఉండడమే కాకుండా ప్రస్తుత ముఖ్యమంత్రి, నాటి ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి పైన పలువురు ఐఏఎస్, ఐపీఎస్, గెజిటెడ్ అధికారులు దురుసుగా వ్యవహరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇందులో పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. స్మితా సబర్వాల్, జయేష్ రంజన్, అరవింద్ కుమార్ వంటి అధికారులు మరింత ఎక్కువగా బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా ఉన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత వీరిలో కొంతమంది నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ను కలవడానికి సంకోచిస్తున్నారు. ఓ ప్రభుత్వం మారితే సహజంగానే కీలక పోస్టుల్లో అధికారులు మారిపోతారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి అలాంటి మార్పులు చేస్తున్నారు. ఐపీఎస్, ఐఏఎస్లు లూప్ లైన్ల టెన్షన్లో పడిపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి సానుకూలంగా పనిచేసిన అధికారులకు స్థానచలనం కల్పించే ప్రక్రియను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలోనే పలువురు అధికారుల బదిలీలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్, ట్రాన్స్కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా చేశారు. అలాగే గత ప్రభుత్వ సలహాదారులు కొందరు రాజీనామాలు చేయగా ప్రభుత్వం మొత్తం సలహాదారులను, కార్పొరేషన్ల చైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఒక్కో శాఖపై సమీక్ష చేస్తున్నారు. పరిపాలన పరంగా తీసుకోవాల్సిన మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో డీజీపీ ఎంపికకు కసరత్తు చేస్తూనే మంగళవారం రాచకొండ, హైదరాబాద్ సిపిలను డీజీ ఆఫీస్కు అటాచ్ చేసింది. వారి స్థానంలో రాచకొండ సిపిగా సుధీర్ బాబును, హైదరాబాద్ సిపిగా కొత్తకోట శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ ఆదేశాలిచ్చారు. ఏండ్ల తరబడిగా ఒకే శాఖలో పనిచేస్తూ బీఆర్ఎస్కు కొమ్ము కాసిన శాఖాధిపతులపై రేవంత్ ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే ఇప్పటికిప్పుడు భారీగా బదిలీలు చేపట్టడం లేదు, క్రమంగా బదిలీలు చేస్తూ వస్తున్నారు. కాళేశ్వరం సహా ఇరిగేషన్ శాఖలో పనిచేసిన ఉన్నతాధికారులను సైతం విచారణలను, శాఖాపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళన వెంటాడుతోందని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న సీఎంఓ అధికారిని స్మితా సబర్వాల్ ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ చీఫ్ సెక్రటరీగా ఉండి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షకు డుమ్మా కొట్టారు. ఆమె బదిలీ ఖాయమని చెబుతున్నారు. ఆమె అంశం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే సీతక్క మంత్రిగా బాధ్యత స్వీకార కార్యక్రమానికి ఆమె వచ్చారు. కానీ ఆమె బదిలీపై ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. గత 10 ఏళ్ల కాలంలో ప్రభుత్వం వైపు నుంచి రేవంత్ రెడ్డి ఎదుర్కొన్న నిర్బంధాలు ఎవ్వరూ ఎదుర్కోలేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో అధికారం ఉంది. ఆయన నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై నింపాదిగా వ్యవహరిస్తున్నారు. వేధింపులు ఉండవన్న సంకేతాలు పంపుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో పనిచేస్తూ పలు ఆందోళనలు నిర్వహించారు. ఆ సమయంలో కేసీఆర్ ఆదేశాలతో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. తర్వాతి కాలంలో పీసీసీ నేతగా గిరిజన దండోరా, రైతులు వరి వేయవద్దన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఫామ్ హౌస్ ముట్టడి యత్నం, వరి వద్దన్న కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో వరి పండిస్తున్న దృశ్యాలను డ్రోన్ కెమెరాల ద్వారా చిత్రీకరించే ప్రయత్నాల వివాదం, జీహెచ్ఎంసీ సమస్యలపై ఆందోళనలు, ధరణి, బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలపైన, భూముల అమ్మకాలపైన, టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వంటి సమస్యలపై పోరాడిన సందర్భంలో ఆయనను గృహ నిర్బంధానికి, అరెస్టులకు గురిచేశారు. ఆయా సందర్భాల్లో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ ఆదేశాలతోనే రేవంత్ రెడ్డి పట్ల కఠినంగా వ్యవహరించారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఎవరైతే బీఆర్ఎస్కు తొత్తులుగా పనిచేస్తున్నారో వారిని మేము అధికారంలోకి వచ్చాక రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్నా లాక్కొచ్చి వారి అక్రమాలపై చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి తీవ్ర హెచ్చరికలే చేశారు. అలాగే పలు ఎన్నికల సందర్భంగా, ప్రజాందోళనల సందర్భంగా పలు జిల్లాల్లో కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టినప్పుడు కూడా రేవంత్ రెడ్డి అధికారుల తీరుపై మండిపడిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి వారిలో కొంతమంది అధికారులు తమను రిలీవ్ చేయాలని దరఖాస్తులు చేసుకోగా మరికొందరు బదిలీ చేయించుకొని వెళ్లిపోయే ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి అలాంటి అధికారులందరికీ భరోసా ఇస్తున్నారు. అధికారుల హంటింగ్ ఉండదని మీడియా చిట్చాట్లో చెప్పుకొచ్చారు. అయితే బదిలీలు మాత్రమే ఉంటాయని అన్నారు. ఆ బదిలీలో కూడా పైరువీలు ఉండవని స్పష్టం చేశారు. గ్రేటర్ పరిధిలో కమిషనర్లుగా నియమితులైన వారిలో ఒక్కరు కూడా పోస్టింగ్ కోసం తనను కలవలేదన్నారు. రేవంత్ రెడ్డి మాటలు బీఆర్ఎస్తో కలిసి పనిచేసిన వారికి కాస్త ధైర్యం ఇస్తున్నాయని అనుకోవచ్చు. అధికారుల హంటింగ్ ఉండదని నేరుగా సీఎం చెప్పడంతో రిలీఫ్ ఫీల్ అవుతున్నారు. రెడ్ బుక్ను రేవంత్ రెడ్డి లోపల పెట్టేసినట్లేనని నమ్మకంగా ఉన్నారు. కానీ రేవంత్ ఇప్పుడు పాలనపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని, తనకు ఆ నమ్మకం వచ్చాక అసలు బుక్ బయటకు తీసినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించడానికి లేదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమను వేధించాలని అధికారుల్ని టార్గెట్ చేసుకోవడం మంచి రాజకీయ నేతల లక్షణం కాదు. ఎందుకంటే అధికారులు శాశ్వతం, రాజకీయ నేతలు 5 ఏళ్లకోసారి మారిపోతారు.